శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు ఎవరికి ఎలా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది ఒక విధానమైతే, అత్యంత మహోన్నతమైనటువంటి విషయం ఇంకొకటి ఏమిటి అంటే 12 రాసుల వాళ్లకు కూడా చాలా యోగవంతమైనటువంటి విధానం ఏమిటి అంటే గురుగ్రహము యొక్క మార్పు. ఈ సంవత్సరము గురువు రాజైనాడు. మనము పంచాంగ శ్రవణములో చెప్పుకున్నాం. ఆ గురువు ఇప్పుడు తనకు ఉచ్చస్థానము అయినటువంటి కర్కాటక లగ్నంలోకి వస్తున్నాడు, కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అలా రావడము వలన ఏమిటి, కర్కాటకంలోకి మిథునము నుండి కర్కాటకంలోకి గురువు ఎప్పుడైతే వస్తున్నాడో గురువుకు ఇది మహోన్నతమైనటువంటి స్థానం, అంటే ఉచ్చస్థానం. ఏ గ్రహానికైనా ఉచ్చస్థానములో ఉంటే తాను ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే చాలా మహోన్నతముగా ఉంటాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో గురువు అనుకూలముగా ఉన్నాడు ఏమిటి అనేటువంటిదే చూసుకోవాల్సినటువంటి బాధ్యత. అంతేగాని ఈ గురువు ఇక్కడ ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు ఇస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడు మనకు బాగా తెలుస్తుంది. అంటే మిగతా గ్రహాలు ఉండేటువంటి విధానము కానీ, ఈ గురువు ఇక్కడికి రాగానే వస్తున్నాడు అంటే ఇచ్చే ఫలితాలు కానీ, వాళ్లకు పట్టబోయేటువంటి మహర్దశలు ఎలా ఉంటాయి. ఇంట్లో కూర్చున్న మహర్దశ అనేటువంటిది పట్టవచ్చును. అలా నడిచి వెళుతూ ఉన్న కాకతాళీయముగా అదృష్టము తగలవచ్చును. ఎప్పటి నుంచో వేచి చూస్తూ ఉండేటువంటి వాళ్లకు ఒక మహాయోగం అనేటువంటిది రాబోతుంది అనేది తెలుస్తూ ఉన్నది. అందువలన ఈ గురువు మార్పు వలన 4 నెలల పాటు ఉంటాడు గురువు ఇందులోనే. ఈ 4 నెలల పాటు ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈ జూన్ మాసం అంతా కూడా ఎవరెవరికి 12 రాసుల వాళ్లకు గురువు ఇచ్చేటువంటి యోగాలు ఎలా ఉంటాయి, ఏదైనా గురుగ్రహము యొక్క ఫలితాలు అద్భుతముగా ఉండబోతాయి ఎప్పుడూ కూడా. ఎందుకంటే గురువు చాలా ముఖ్యమైనటువంటిది జాతకాలు. మిగతా గ్రహాలు కూడా ముఖ్యమే, కాదని కాదు. కానీ ప్రతిదానికి కూడా గురుబలం బాగుందా లేదా, గురుబలం ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశముగా చూసుకుంటాం. అందువలన ఈ గురువు ఇచ్చేటువంటి ఫలితాలలో భాగంగా ఎలా ఉండబోతూ ఉన్నది 12 రాసుల వాళ్లకు అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉండబోతుంది అంటే అధిక శ్రమ, శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది. మానసికంగా కూడా కొంత ఆందోళన అనేటువంటిది ఉండేది పోయి అద్భుతమైనటువంటి యోగవంతమైన నిర్ణయాల వైపు మీ అడుగులు ఉండబోతూ ఉన్నాయి. ఎంత శ్రమ పడతారో అంత 10ంతలు యోగాన్ని ఇచ్చేటువంటి దశగా ఉండబోతున్నారు మీరు అనేది తెలుస్తూ ఉన్నది. గురువు మార్పు వల్లను, అలాగే శని ఉండేటువంటి దాని వలన, మిగతా గ్రహాల యొక్క అనుకూలత వల్లను మీకు యోగవంతమైనటువంటి నిర్ణయాలు, ఆధ్యాత్మికం వైపు మీ యొక్క నడవడిక అనేటువంటిది ఉంటూ ఉన్నది. అలా ఆనందకరమైనటువంటి చోటికి ప్రయాణాలు చేస్తారు, స్నేహితులతో కలిసి బయటికి వెళతారు, కొంతమంది వల్ల మేలు జరుగుతుంది. ఇంట్లో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, తీసుకొని యోగదాయకముగా ముందుకు వెళ్ళాలి అని కొన్ని నిర్ణయాలు తీసుకొని తద్వారా నిర్ణయాలు లాగానే అన్ని అమలు జరగాలి అనేటువంటి దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తారు. వెనక ముందు పుట్టినటువంటి వాళ్లతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. దూరమైనటువంటి వాళ్ళు దగ్గరికి వస్తారు, శత్రువులు మిత్రులుగా మారతారు, మంచి ధనలాభం ఏర్పడుతుంది, భూముల వలన మంచి అనుకూలత ఏర్పడుతూ ఉన్నది, బంధువర్గము వలన అనుకూలత పెరుగుతూ ఉన్నది. కొన్ని ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండేటువంటి పనులన్నీ కూడా, చిక్కుముళ్ళన్నీ కూడా వీడిపోయి ఒక ఉన్నతమైనటువంటి దిశగా మీ అడుగులు ఉండబోతూ ఉన్నాయి గాక. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. కొంత వాహన యోగం అనేటువంటిది కూడా ఉన్నది.
స్వగృహము అనేటువంటిది ఏర్పాటు చేసుకునేటువంటి విషయంలో అడుగులు ముందుకు వేస్తారు. మంచి ఆలోచనలతో ఉన్నతమైనటువంటి దిశ వైపు మీరు ఆలోచనలు చేసి అడుగులు వేసేటువంటి విధముగా ఉన్నది. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. కుటుంబ సభ్యులు వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళ వలన మనఃక్లేశము ఉన్నప్పటికీ మళ్ళీ అందరూ దగ్గర కావటము చేయటము అనేటువంటిది జరుగుతుంది. మిమ్మల్ని పొగిడి మీ యొక్క ఇదిలో ముందుకు వెళతాము అనేటువంటి మాట అనేటువంటిది జరుగుతుంది. తద్వారా కుటుంబంలో మంచి ఔన్నత్యము అనేటువంటిది ఏర్పడి కుటుంబ పరముగా ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు, శుభకార్యాలు చేస్తారు, మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు, కీర్తి వచ్చేటువంటి విధముగా మీ అడుగులు ఉండబోతూ ఉన్నాయి అనేటువంటిది జరుగుతూ ఉన్నది. విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైనా ఎవ్వరికైనా ఎంత శ్రమ పడతారో అంత పదింతల యోగం అనేటువంటిది మీరు సాధించబోతున్నారు. గురువు యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉండబోతున్నది. గురుగ్రహం వలన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవితము ఉన్నతమైనటువంటి దశగా అడుగులు ముందుకు వేస్తారు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.